హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హేమంత్ స్పీక్స్. సో ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, కొంతమందికి లైక్ ఫర్ అవర్ ఆపర్చునిటీ గురించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. లైక్ ఫర్ అవర్ ఆపర్చునిటీ నిజంగా రియలా లేదా ఫేకా, అసలు ఈ కంపెనీలో ఏం చేయాలి, ప్రొడక్ట్స్ అంటున్నారు, ఏమైనా ప్రొడక్ట్స్ అమ్మాలా, లేదంటే మార్కెటింగ్ ఏమైనా చేయాలా, డోర్ టు డోర్ ఏమైనా చేయాలా, డబ్బులు ఏమైనా కట్టాలా, ఎవరికైనా పే చేయాల్సిన ఏమైనా అవసరం ఉందా, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉండొచ్చు బహుశా మీకు కూడా. సో అందుకని ఈ వీడియోలో కొన్ని క్లారిఫికేషన్స్ విత్ మై ఎక్స్పీరియన్స్, నా ఫర్ ఎవర్ జర్నీతో ఉన్న ఎక్స్పీరియన్స్తో ఏదైతే ఉందో ఆ ఎక్స్పీరియన్స్తో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా నా పేరు హేమంత్, ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం. సో నేను ఇక్కడ బీటెక్ మెకానికల్ కంప్లీట్ చేశాను. సో బీటెక్ తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే, బీటెక్ చేస్తే మంచి జాబ్ వస్తుంది, మంచి శాలరీ ప్యాకేజ్ కూడా ఉంటుంది అని చాలా మంది చెప్పడం జరిగింది. సో ఆ ఉద్దేశంలో తీసుకొని చేయడం కూడా జరిగింది బీటెక్. అండ్ బట్ ఆఫ్టర్ సినారియో బయట ఉన్న పరిస్థితులన్నీ చూసినప్పుడు, సో జాబ్ రావడం కాదు కదా, జాబ్ నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టం అని బాగా తెలిసిందనమాట. సో యాక్చువల్లీ బిజినెస్ కూడా చేయాలని ఎప్పుడు థాట్ లేదు, ఎందుకంటే ఎప్పుడు ఫ్యామిలీస్లో ఎవరు కూడా బిజినెస్ చేసిన కూడా లేదు. సో అందరూ ఆల్మోస్ట్ జాబ్ పర్సన్స్, లైక్ కామన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా అయితే ఉంటుందో అట్లానే ఏదైనా ఆపర్చునిటీ కోసం వెతుకుతున్న టైంలో ఇదే ఆపర్చునిటీ, ఫర్ ఎవర్ ఆపర్చునిటీ మీలానే వచ్చింది. సో దాన్ని ఇమీడియట్గా దీన్ని తెలుసుకోవడం జరిగింది ఫర్ అవర్ ఆపర్చునిటీ కోసం. సో ప్రజెంటేషన్స్ విన్నాం, అండ్ ఆఫ్టర్ విన్న తర్వాత చాలా ఎక్స్ట్రాడినరీగా నచ్చింది ఈ ఆపర్చునిటీ. ఫెంటాస్టిక్ ఉందన్నమాట. చాలా మంచి బెనిఫిట్స్ కూడా కనబడ్డాయి. అంటే ఏదైనా బయట మనం చాలా మంది మీరు చూస్తుంటే ఒకటికి రెండు మనం 2-3 చేస్తుంటాం. ఒక వర్క్ చేస్తూ కూడా ఇంకేదైనా పార్ట్ టైంగా వేరే చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ అవ్వచ్చు, లేదంటే సమ్ బెనిఫిట్స్ కోసం. బట్ ఒకే ఆపర్చునిటీలో చాలా బెనిఫిట్స్ దొరుకుతున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇది ఒక్క ఆపర్చునిటీ వల్ల చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి, ఒక ప్యాకేజ్ లాగా అనమాట. సో వై డోంట్ ఈ ఆపర్చునిటీ మనం ఎందుకు ట్రై చేయకూడదు? ఫస్ట్ ఈ కంపెనీ గురించి నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇట్స్ ఏ గ్లోబల్ కంపెనీ. 168 దేశాల్లో ఉంది, వరల్డ్ వైడ్గా ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ. అంత చిన్న విషయం కాదు. కంపెనీకి ఖచ్చితంగా దమ్ము ఉండాలి అనే దేశాల్లో ఎస్టాబ్లిష్ చేయాలంటే. అలానే ఆల్మోస్ట్ 40 years నుంచి రన్ అవుతుంది. సో లాస్ట్ 4-5 years క్రితం స్టార్ట్ అయిన కంపెనీలు కూడా మనం చూస్తున్నాం, చాలా వరకు అవి క్లోజ్ అయిపోతున్నాయి. అలాంటిది 40 years నుంచి కూడా చాలా బాగా వీళ్ళకి మంచి ట్రాక్ రికార్డ్స్ ఉన్నాయి. నేను ఆన్లైన్లో సెర్చ్ చేశాను, వికీపీడియా లాంటి వాటిలో సెర్చ్ చేశాను, ట్రాక్ రికార్డ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. అన్ని పాజిటివ్ వైస్, ఎటువంటి రిమార్క్స్ కూడా లేవు. దాని ఇమీడియట్గా ఈ ఆపర్చునిటీ నేను స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్టింగ్లో టర్న్ ఓవర్స్, ప్రొడక్ట్స్ అంటారు, ప్రొడక్ట్స్ అమ్మాలి ఏమైనా. సో అమ్మడం కాదు, మనం అక్కడ ఇంజనీరింగ్ గట్టే చేసుకుని ఇక్కడికి వచ్చి ప్రొడక్ట్స్ అమ్ముకుంటాం కాదు కదా. సో అలానే ప్రొడక్ట్స్ అమ్మడం వల్ల అంత ఇన్కమ్స్ వస్తున్నాయంటే అది కూడా కాదు. ఇట్స్ ఎ టోటల్లీ డిజిటల్ బిజినెస్. ఆ ప్లానింగ్ సీనియర్స్తో గట్ట కూర్చొని ఆ ప్లానింగ్ గట్ట బాగా అండర్స్టాండింగ్ చేసుకొని అవన్నీ బాగా అడాప్ట్ చేసుకుని దెన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలా మంది చేసే తప్పు ఏంటంటే, ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు, ఫర్ ఎవర్ గురించి విన్నప్పుడు ఫస్ట్ ప్రజెంటేషన్ వినగానే ఒక అంచనాకు వచ్చేస్తారు. ఓ ఇది ప్రొడక్ట్స్ అమ్ముకోవాలి, ఓ ఇక్కడ డబ్బులు కట్టాలి, లేదా సంథింగ్ ఇలా వాళ్ళు ఓన్గా అంచనాలు వేస్తుంటారు, లేదంటే పక్కన వాళ్ళ మాటలు నమ్ముతూ ఉంటారు ఎస్పెషల్లీ. సో అలా కాకుండా నేను దీని గురించి కొంత టైం కేటాయించి చాలా బాగా నేర్చుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ దీనికి టైం కేటాయించి డెప్త్ ఏముంది, అసలు నిజంగా మంచి ఇన్కమ్స్ అంటున్నారు, లాక్స్ ఆఫ్ ఇన్కమ్స్ చూపిస్తున్నారు దీంట్లో. చాలా మంది మంచి ఇన్కమ్స్ ఎర్న్ చేస్తున్నారు. అవి ఎంతవరకు రియల్, ఎంతవరకు నిజంగా ఎర్న్ చేయొచ్చా, అలానే బయట ఎర్న్ చేయట్లేదా, ఫర్ ఎవర్ కాకుండా బయట ప్లాట్ఫామ్స్ లో ఎవరు ఎర్న్ చేయట్లేదా, హైయెస్ట్ ఇన్కమ్స్ ఎర్న్ చేయట్లేదా, లాక్స్ లో అంటే ఎర్న్ చేస్తున్నారు. సో ఈ ఆపర్చునిటీ ద్వారా ఎలా ఎర్న్ చేస్తున్నారు, ఆ మోడల్ ఏంటి, ఆ మోడల్ ఆఫ్ వర్క్ ఏంటి అనేది తెలుసుకోవడం జరిగింది. దెన్ అవన్నీ కూడా రియలైజ్ అయిన తర్వాత, అవన్నీ కూడా బాగా నేర్చుకున్న తర్వాత, దిస్ ఆపర్చునిటీ, ఈ ఆపర్చునిటీ వల్ల పాసిబిలిటీ ఉంది, మనం కూడా చేద్దాం అని ఇమీడియట్గా స్టార్ట్అప్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి జర్నీ మొదలు పెట్టుకుంటూ, సో స్టార్టింగ్ 10,000-15,000 నుంచి ఇన్కమ్ స్టార్ట్ చేసుకుంటూ ఇదే కంపెనీలో 40,000 తీసుకోవడం జరిగింది, 60,000 నెలకి తీసుకోవడం జరిగింది, 80,000, 1 lakh అండ్ పర్ మంత్కి 1.5 lakh సింగిల్ చెక్ కూడా తీసుకోవడం జరిగింది ఫ్రమ్ దిస్ కంపెనీ. ఇదే ఆపర్చునిటీ ద్వారా నేను ఎర్న్ చేయడం కాకుండా నా టీంలో వాళ్ళు కూడా ఎర్న్ చేసే విధంగా నేను హెల్ప్ చేశాను. సో చాలా మంది నా టీంలో స్టూడెంట్స్ నెలకి 15,000-20,000 ఎర్న్ చేస్తున్నారు, హౌసెస్ ఉన్నారు నెలకి 25,000-30,000 కూడా ఎర్న్ చేస్తున్నారు చాలా మంది ఉన్నారు. అండ్ డిప్లొమా కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళు నెలకి ఇప్పుడైతే ఆల్మోస్ట్ 60,000-70,000 అబౌవ్ కూడా ఎర్న్ చేస్తున్న చాలా మంది ఉన్నారు. అలా 40,000-50,000 అలాంటి గుడ్ ఇన్కమ్స్ కూడా ఎర్న్ చేసే వాళ్ళు చాలా మంది కూడా తయారయ్యారు. అలా వాళ్ళకి కూడా హెల్ప్ చేయడం కూడా జరిగింది. సో ఒక విషయం చెప్పాలనుకుంటే మీకు, సో చాలా మంది ఈవెన్ చేసే పొరపాటు ఏంటంటే, ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు పక్కన వాళ్ళ మీద ఆధారపడుతుంటారు. ఈ పక్కన వాళ్ళు ఆధారపడేటప్పుడు ఏంటంటే, ఒక భయాన్ని అనేది వాళ్ళు మనకి ఇంజెక్ట్ చేస్తారు, ఫియర్ అనేది ఇంజెక్ట్ చేస్తారు, అది తెలియకుండానే. సో ఫియర్ ఉంటే మనం ప్రపంచంలో ఏ పని కూడా మొదలు పెట్టలేం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఓటీపీస్ మనం షేర్ చేయకూడదు అని ఉందనుకోండి, ఏ ఓటీపీ షేర్ చేయకూడదు, బ్యాంక్ నుంచి వచ్చే ఓటీపీస్ అనేవి మనం షేర్ చేయకూడదు. అంతేగాని మనం ఏదైనా ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో ఇలాంటి ఓటీపీస్ వస్తే మనం ఖచ్చితంగా షేర్ చేయాలి కదా వాళ్ళకి, డెలివరీస్ బాయ్స్ కానీ ఎవరికైనా.
సో అసలు ఓటీపీసే షేర్ చేయకూడదు అంటే కొంతమంది అంటే అసలు ఓటీపీసే షేర్ చేయకూడదు అనే భయంగా ఉంటారు, ఆందోళన పడుతూ ఉంటారు. సో అలా మనం ఏదైనా ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు పక్కన వాళ్ళు కూడా చెప్పేటప్పుడు లేదంటే ఫియర్ ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు, భయం అనేది. సో ఆ ఫియర్తో ఉంటే మాత్రం డెఫినెట్లీ ఆపర్చునిటీ అనేది స్టార్ట్ చేయలేరు. ఇదే ఆపర్చునిటీ కాదు, ఏ అవకాశం అయినా కోల్పోతారు అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫియర్ని తీసేసేయండి అండ్ పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి. సో వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు అని కాకుండా, నేను ఈ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు చాలా మంది నాకు కూడా నెగిటివ్ చెప్పారు, ఎందుకు ఈ ఆపర్చునిటీ అవసరం లేదు, ఇలాంటివన్నీ కూడా యూజ్లెస్, ఇవన్నీ కూడా పనికి రావు, చక్కగా జాబ్ ఏదైనా చేసుకో 20,000-25,000కి అని చెప్పడం కూడా జరిగింది. బట్ అవన్నీ కూడా నేను పట్టించుకోలేదు. ఇది నేను విన్నాను, ఈ ఆపర్చునిటీ నాకు బాగా నచ్చింది, నేను బాగా అండర్స్టాండింగ్ చేసుకున్నాను అండ్ నేను బాగా చేయగలుగుతాను నమ్మి నేను స్టార్ట్అప్ చేశాను. అండ్ ఇప్పుడు రియాలిటీ చూస్తే చాలా మంది ఈవెన్ నా గ్రోత్ కానీ వాటెవర్ అవన్నీ చూసిన తర్వాత కూడా చాలా డిఫరెంట్గా వాళ్ళు ఫీల్ అవ్వడం కూడా జరుగుతుంది. సో అలానే ఈ ఆపర్చునిటీ వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా, మీరు వేరే వాళ్ళని అడగకుండా దెన్ డెఫినెట్గా ఇమీడియట్గా తీసుకోండి, డిసిజన్ తీసుకోండి. సో ఇట్స్ 110% రియల్ ఆపర్చునిటీ. సో దానిలో ఎటువంటి అయితే క్వశ్చన్ లేదు. సో బట్ మీకు ఒక మంచి సీనియర్ సపోర్ట్ ఉండాలి. సో మీకు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో సో వాళ్ళతో కూర్చోండి, వాళ్ళతో మాట్లాడండి, బాగా తెలుసుకోండి డెఫినెట్గా. సో ఆపర్చునిటీ గురించి ఫుల్ డెప్త్గా నేర్చుకోండి, దీంట్లో ఎలాంటి కెరీర్ బిల్డ్ చేయొచ్చు అనేది. దట్ డెఫినెట్గా ఇది కూడా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ నా టీంలో అండ్ నాతో పాటుగా మీరు వర్క్ చేద్దాం అనుకుంటే ఒకవేళ ఇంకేమైనా బిజినెస్ గురించి మీకు ఏమైనా క్వశ్చన్స్ వాటెవర్ ఏమైనా అడగాలనుకున్నా ఇక్కడ నా నెంబర్ ఇస్తాను. సో నా నెంబర్ కూడా మీరు వాట్సాప్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి డైరెక్ట్గా. సో డెఫినెట్లీ నేను మీతో మాట్లాడతాను, డెఫినెట్గా నేను కూడా గైడ్ చేస్తాను. అండ్ ఆల్ ది బెస్ట్.